జెండా ఆవిష్కరణ, జెండా ఎగరవేయుట ఈ రెండు మాటల కోసం రావడం జరిగింది. జెండా ఎగరవేయుట అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు 1947 ఆగస్టు 10న కింది నుంచి పైకి వెళ్తుంది జెండా. అంటే నియంతృత్వం నుంచి స్వేచ్ఛా జీవులుగా ఉండడం కోసం మేము 1947 ఆగస్టు 10న జెండా కింది నుంచి పైకి వెళ్ళి రెపరెపలా ఆడుతూ ఉంటుంది. జెండా ఆవిష్కరణ జనవరి 26 జరుగుతుంది. జెండా ఆవిష్కరణ 26న రాజ్పథ్, న్యూఢిల్లీలోని రాజ్పథ్లో రాష్ట్రపతి జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అది పైనే గుంజి రెపరెపలాడిస్తుంటాం. ఒకటి ఈరోజు చెప్పిన మాటలో ఆవిష్కరణ, రాజ్పథ్లో రాష్ట్రపతి గారు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. జెండా ఎగురవేయట అంటే కింది నుంచి పైకి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వేచ్ఛాజీవులుగా ఉన్నామని తెలియజెప్పడం కోసం జనవరి 1947 ఆగస్టు 10న ఎగరవేయడం జరుగుతుంది. ఆగస్టు 10న ప్రధానమంత్రి గారు ఎగరవేస్తారు. జనవరి 26న రాష్ట్రపతి గారు ఎగరవేస్తారు. అదేవిధంగా ప్రతి గణతంత్ర దినోత్సవానికి ఒక దేశ నాయకుడిని పిలిపించుకోవడం జరుగుతుంది. అన్న చెప్పాడు, ఇండోనేషియా నుంచి ఈ సంవత్సరం రావడం జరిగింది. సో మన అన్నీ చెప్పాడు. ఇంకొక మాట చెప్తాను. పూర్ణ స్వరాజ్ 1929 డిసెంబర్ 19, పూర్ణ స్వరాజ్ 1929 డిసెంబర్ 19న లాహోర్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ఎప్పటికైనా సరే స్వరాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఆ రోజు ఏ రోజైనా కానివ్వు అంటే 1947 స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15. 1929 లాహోర్లో సమావేశం ఏర్పాటు చేసుకొని ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా తుది ప్రాణం కోల్పోయేంత వరకు ఈ రోజు నుంచి ఎప్పటి వరకైనా సరే స్వాతంత్రం వచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాడి స్వాతంత్రం తెచ్చుకుంటామని చెప్పి ఆ రోజు తీర్మానం చేసుకొని జనవరి 26న 1930 జనవరి 26న జెండా ఎగరవేయడం జరిగింది. ఆ తర్వాత అదే ఆనవాయితీని మనము 1949 నవంబర్ 26న మన రాజ్యాంగం పూర్తయింది అని చెప్పాడు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మరి జనవరి 26న ఎందుకు ఎగరవేస్తున్నాము అది ఒక్కటి తెలుసుకోండి దయచేసి. పూర్ణ స్వరాజ్ ప్రకారము మనం అనుకున్నటువంటి ప్రకారం అదే ఆనవాయితీ 1930 జనవరి 26న జెండా ఎగరేసాం. అదే ఆనవాయితీని మనం వాస్తవానికి జెండాను ఎప్పుడు ఎగరేయాలంటే నవంబర్ 26న ఎగరేయాలి. కానీ జనవరి 26న ఎగరేస్తున్నాం. ఎందుకు ఎగరేస్తున్నామంటే ఆ రోజు పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం జనవరి 26న జెండా ఎగరేస్తున్నాం. సుమారు 2 నెలల తర్వాత ఎగరేస్తున్నాం. రాజ్యాంగం పూర్తయింది నవంబర్ 26 1949. రైట్, ధన్యవాదములు. జై భారత్, జై హింద్, జై బోలో భారత్, బోలో భారత్ మాతా की जय।